వాయిదాల మీద వాయిదాలు, అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు. తొలి రోజే ఆరోపణలు ప్రత్యారోపణలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. సంతాపాల నుంచి ప్రత్యేక హోదా వరకు ప్రతి దాంట్లో మాటల యుద్ధం జరిగింది. పుష్కరాల సంతాప తీర్మానం నుంచి మొదలైన రగడ సభలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చకు కారణమైంది. జగన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసే వరకు వెళ్లింది. తర్వాత ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో హోదా ఆలస్యం కావడానికి టీడీపీ బీజేపీయే కారణమన్నారు జగన్. దీంతో ఇష్టానుసారం మాట్లాడవద్దని అన్నారు చంద్రబాబు. మొత్తానికి తొలి రోజే సభ విమర్శలు ప్రతి విమర్శలతో వేడెక్కిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీ సభ్యులు కూర్చోమని సలహా చెప్పండి ప్లీజ్. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులో కేవలం ప్రకటనే కాదు, చర్చ ఉన్నది, తీర్మానం ఉన్నది. నాకు ఇచ్చినటువంటి నోటీసులో ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్. ప్రత్యేక హోదా కోసం తీర్మానం చేయాలి. తీర్మానానికి బలం రావాలి అనంటే కేంద్రంలో ఉన్న వాళ్ళ మంత్రులను ఉపసంహరించుకుంటేనే ఇవాళ మనం తీర్మానం చేసి పంపించేదానికి బలం చేకూరుతుంది. ఒకవైపునేమో ప్లీజ్ వెయిట్. మీకు కొంచెం తెలిసి కొంచెం తెలియకుండా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష, డిబేట్ అలౌ చేసిన తర్వాత మీకు కావాల్సిన విధంగా మాట్లాడండి, మీరు డిమాండ్ చేయండి, అన్ని చేయండి. మేము చెప్పదలుచుకున్నది మేము చెప్తాం, తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని నేనే ముందు ఇచ్చాను చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఆనాటి ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ఆలోచించినప్పుడు ఈ దేశానికి ఎవరైతే రాష్ట్రపతి అయితే బాగుంటుందని మేమందరం కూర్చొని ఆలోచించినప్పుడు అబ్దుల్ కలాం అయితే చాలా బాగుంటుందని నేను కూడా సూచన ఇవ్వడం, ఆనాటి ప్రధానమంత్రి అయితే ఇది మంచి సూచన అని చెప్పే ఉద్దేశంతో అందరితో మాట్లాడి వారిని ఎంపిక జరిగింది. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత గౌరవం తెచ్చిన వ్యక్తి, వన్నె తెచ్చిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కనీసం శ్రద్ధాంజలి ఘటించడానికి కూడా మైక్ ఇవ్వని పరిస్థితులు. వాళ్ళకు మాత్రం మైకులు వస్తాయి, మాకు మాత్రం మైకులు రావు. మాజీ రాష్ట్రపతి, భారతమాత ముద్దుబిడ్డ, అలాంటి మహానుభావును బహుశా యుగానికి ఒక్కరు మాత్రమే కనిపిస్తారు. వ్యక్తిగా ఆయన వందల కోట్ల మందికి ఆత్మీయుడు, ఆరాధ్యుడు. మహాపుష్కరాల సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు తరలి వస్తారన్న అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్, రెవెన్యూ, పురపాలక శాఖ అన్ని శాఖలను సమన్వయం చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన ఈ విషాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా దగ్గర ఉండి 29 మంది చావుకు కారణమైన పరిస్థితుల మధ్య ఇవాళ ఆయన నివాళులు అర్పిస్తూ ఉంటే నిజంగా ఏమనాల్లో కూడా అర్థం కాని పరిస్థితి. మన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అని అంటే పబ్లిసిటీ కోసం అని చెప్పి తాను ఇక్కడ ఏదైతే స్నానం చేస్తూ ఉన్నాడో, ఏదైతే పూజలు చేస్తూ ఉన్నాడో అది పిక్చర్ చేసి షూటింగ్ చేసి ఆ షూటింగ్లో తాను హీరోగా కనపడాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చక్కగా మేకప్ వేసుకొని చక్కగా అక్కడికి వచ్చి సరస్వతి ఘాట్ను వదిలేసి పుష్కర ఘాట్ దగ్గరికి సామాన్యులు అక్కడ ప్రతిపక్షానికి ఒక సూచన చేస్తున్నాను అధ్యక్ష, సభ్యులందరూ ఆలోచన చేయాలి ఒకసారి. ఏ సందర్భంలో ఏ విషయం మీద ఎలాగ మాట్లాడాలో తెలియనటువంటి ఒక మూర్ఖుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండడం మన దౌర్భాగ్యం అధ్యక్ష. నేను అనుకుంటాను ఒకసారి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక్కొక్కసారి అపరిచితుడు లెగిస్తూ ఉంటాడు అధ్యక్ష. ఆ అపరిచితుడు లేచినప్పుడు ఆయన యొక్క రూపం, ఆయన భాష, ఆయన మాట్లాడే తీరు చాలా భయంకరంగా ఉంటుంది అధ్యక్ష. సహజంగా సంతాప తీర్మానాల్లో పాయింట్ ఆఫ్ ఆర్డర్ రైజ్ చేయం అధ్యక్ష. అని ప్రతిపక్ష నాయకులు సంతాప సందేశం పోయి ఆయన ఫ్యాక్షన్ సందేశం ఇస్తున్నారు అధ్యక్ష. ఆయన వేరే ఆపర్చునిటీ వస్తుంది. దీని గురించి ఏదైతే ఉందో పుష్కరాల గురించి వేరే డిబేట్ జరుగుతుంది.
ఆ డిబేట్ మీద మాట్లాడమనండి, మాకు అభ్యంతరం లేదు. అంటే మీరు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, ఇంతకన్నా మీరు మాట్లాడితే వాళ్ళు కూర్చుంటారు, అది ఎవరు మాట్లాడినా కూర్చోరు. వాట్ ఇస్ డిసిప్లిన్? ఇది ఎక్కడ క్రమశిక్షణ అండి? ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇది మాట్లాడద్దులేమ్మా, దయచేసి కూర్చోండి. ఈ రోజే గోదావరి పుష్కరాలు కానీ అక్కడ జరిగిన సంఘటన, ఆ సంఘటనలో జరిపిన వ్యక్తుల గురించి మాట్లాడదాం అధ్యక్ష. నేను ప్రతిపక్షానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, ఇది మంచి పద్ధతి కాదు. సభ్యత ఉండే ఏ వ్యక్తి ఈ విధంగా మాట్లాడరు. సభ్యత లేకపోతే మీ ఇష్ట ప్రకారం మాట్లాడండి. మీ ఇష్ట ప్రకారం మాట్లాడితే ఇది వేదిక కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఎవరైతే రాష్ట్రంలో ఆవేశాలతో, ఆందోళనతో మన భవిష్యత్తు అంధకారం అవుతుందని బాధతో ఒక ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి ఇలాంటివి చేస్తున్నారు. నేను రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా బాధ్యతతో ప్రవర్తిస్తున్నాం. అన్ని విధాల న్యాయం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. దయచేసి మీరు ఎవ్వరూ కూడా ఆవేశాలకు లోను కావద్దని, అంతేకాకుండా ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వారందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు, ఆ పక్కన బీజేపీ వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్న మాటలకు, స్టేట్మెంట్లకు చనిపోయారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అంటారు ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని. అరుణ్ జైట్లీ గారు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో వినండి ఒకసారి ఏం మాట్లాడారో, ఏం చెప్పారో. ప్రత్యేక హోదా రాదు అని అంటూ మీరంతకు మీరే అటువంటి భావన ఇచ్చారు కాబట్టి పిల్లలు చనిపోయే పరిస్థితిలోకి వచ్చింది. ఈ చావులకు కూడా పూర్తి కారణం మీరే భరించాలి. ప్రత్యేక హోదా విషయం ఎవరు అధ్యక్ష? వీళ్ళ రాజకీయాల కుట్రల వల్ల ఈ రాష్ట్రం తగలబడింది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఎవరన్నా ఆలోచించారు అధ్యక్ష? మాకు అవసరం ఉన్న ఆలోచి. మీరు కేసుల కోసం ఆలోచించబడి జైలు నుంచి మీరు మన బయట తీసుకొచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో ఆలోచించబడి విభజన చేసిన పాపం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని కరెక్ట్ చేయడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాం. మా మీద నమ్మకం పెట్టుకొని ఓట్లేశారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఆలోచించబడ్డారని, కుట్ర చేశారని, కుతంత్రాలు చేశారని మిమ్మల్ని అక్కడ కూర్చొని పెట్టారు. మా మీద నమ్మకంతో మమ్మల్ని ఇక్కడ కూర్చొని పెట్టారు. మృతుల పట్ల సంతాప సూచకంగా కొద్దిసేపు సభను వాయిదా వేయడం జరుగుతుంది. సభ జరిగేది కేవలం 5 రోజులు అన్నారు. మొత్తుకొని అడిగాం సభా సమయాన్ని పెంచండి, సభ జరిగే దినాలను పెంచండి అని. 15 రోజులకు పెంచమని చెప్పి మొత్తుకొని అడిగాం, ఒప్పుకోవడం లేదు. ప్రత్యేక హోదా మీద తీర్మానం చేయాలని చెప్పి తీర్మానం ప్రవేశపెట్టండి అని చెప్పి మేము మీకు నోటీస్ ఇచ్చినప్పటికీ దాని గురించి చర్చ జరగడం లేదు. ఇవాళ సంతాప తీర్మానం మీద కూడా ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడనివ్వకుండా చంద్రబాబు నాయుడు గారిని 15 నిమిషాలు 20 నిమిషాలు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడించేదానికి అవకాశం ఇచ్చి కూడా పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి ఎప్పుడు జరగదు అసెంబ్లీలో. ప్రతిపక్ష నాయకుడి వ్యవహారం ఉదయం నుంచి చూస్తా ఉన్నాం. ఆయనకు మైక్ ఇచ్చిన మరుక్షణం నుంచి ప్రయోజనాలు కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అధ్యక్ష స్థానం మీద ఏమాత్రం గౌరవం లేకోకుండా ఇట్లా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. దయచేసి ఇప్పటికైనా మీ ఆలోచనలు మార్చుకోండి. ప్రత్యేక హోదా అనేటటువంటి కార్యక్రమం మీద నిన్న జరిగినటువంటి బంద్లో ప్రజలు ఎంత స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారన్నది మీ అందరికీ కూడా వాస్తవంగా తెలుసు. మీరు విజ్ఞతతో ఆలోచన చేసి ఆ తీర్మానాన్ని చర్చకు ప్రవేశపెట్టాలని చెప్పేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నా. అధ్యక్ష, సభ మేము చెప్పినట్టుగా నడవాలంటే ఎన్ని నెలలు పెట్టుకున్నా సరే ప్రజా సమస్యలు పరిగణలోకి రావు. మీరు ఒకసారి అవగాహన చేసుకోవాలి అధ్యక్ష. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాం అధ్యక్ష. సభ జరుగుతున్నటువంటి తీరు ఒక్క ప్రతిపక్ష నాయకుడి గారు మాట్లాడినప్పుడే సభ సజావుగా కాముగా ఉంటుంది. ఎవరు మాట్లాడినా సరే, బీజేపీ వాళ్ళు మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, మేము మాట్లాడినా సరే పోడియం దగ్గరికి వచ్చి సభ సజావుగా జరగకుండా చేస్తున్నారు. ఇది ధర్మమా న్యాయమా అని చెప్పి అడుగుతున్నారు. ప్రతిరోజు కూడా రాజకీయం గురించి మాట్లాడి రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రం దెబ్బతీయొద్దని ప్రత్యేకంగా
గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకుడికి చేతులెత్తి దండం పెడుతూ విన్నవిస్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారి మాటల్లో విషయం ఏదున్నా కూడా మూర్ఖత్వం అనే మాట అన్పార్లమెంటరీ, దాన్ని రికార్డ్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రస్తాప తీర్మాన సమయంలో జరిగినవి అవి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి అధ్యక్ష. అది ఎవరు హర్షించరు. చౌదరి గారు. అధ్యక్ష, అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారం అన్లెస్ అదర్వైజ్ యు ఆర్ డైరెక్టెడ్. అధ్యక్ష, మాట్లాడండి. ఎవరు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడండి. అన్లెస్ అదర్వైజ్ యు ఆర్ యూసే క్వశ్చన్స్. నిజంగా 12-15 నుంచి మేము మొత్తుకుంటున్నాం అధ్యక్ష. చర్చలేకపోదాం అని చెప్పి నిన్న బంద్ జరిగింది అధ్యక్ష. 29వ తారీఖున దాదాపుగా 3 చనిపోయారు. రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తూ ఉంది ఈ ప్రత్యేక హోదా మీద అసెంబ్లీలో చర్చ ఏ విధంగా జరుగుతుంది అన్నది. ఇక్కడ వచ్చి చూస్తే దాని మీద చర్చ జరగకుండా చూసుకునేందుకే అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప దాని మీద చర్చలోకి పోదాము అని అంటే మాత్రం ముందుకు రావడం లేదు. అధ్యక్ష, ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆయన కంట్రోల్ గారు శాసనసభ నడవనీరు, ప్రజా సమస్యలు చర్చించనీరు, సభ్యుల హక్కులన్నీ హరిస్తారు. ఒక ఫ్యాషన్ ఫ్యాక్షన్ రాజకీయాల్లోగానే శాసనసభ నడపాలనుకోవడం మన దురదృష్టకరం. మొత్తం మా హక్కులను హరించుకుపోతా ఉన్నాయి. మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, క్వశ్చన్ అవర్ నడవాలి. ప్రజా సమస్యలు మా నియోజకవర్గాలు రాష్ట్ర సమస్యల మీద డిబేట్ నడవకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది మేము ఖండిస్తా ఉన్నాం. మేము ఒకటే చెబుతున్నాం, ఈజ్ ఎ ఫ్రాక్షన్. Now the House stands adjourned for 15 minutes. ఒక ముఖ్యమైన సమస్య పైన దిశ మీకందరికీ ఇస్తామన్నా కూడా మళ్ళీ సబ్జెక్ట్ కావాలని మీరే అడుగుతారు, స్టేట్మెంట్ కావాలని అడుగుతారు. మళ్ళీ చెప్పాం ఇనబిలిటీ పంపిస్తామయ్యా, కూర్చోండి. ఎట్లా మరిగా మీరే అధ్యక్ష, గవర్నమెంట్ ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నాం, కాపీలు వస్తున్నాయి, సర్క్యులేట్ చేస్తామని చెప్పాం. సభా సాంప్రదాయాలు కూడా పాటించకపోతే ఎట్లా? మీరు కోసం భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, అదే మరి బైఫర్కేషన్లో పెట్టినటువంటి కొన్ని సెక్షన్స్ కానీ అవన్నీ కూడా మనం అమలు చేసుకోవడం కోసం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. అధ్యక్ష, రాష్ట్ర విభజన ఒక హేతుబద్ధత లేదు. దీనిపైన ఒక పద్ధతి లేకుండా, హేతుబద్ధత లేకుండా ఇష్టానుసారంగా ఆ రోజు చేశారు. కాబట్టి ఈరోజు కొన్ని విషయాల్లో చట్టబద్ధత రాలేదు, కొన్ని విషయాల్లో చట్టబద్ధత వచ్చినా ఆమోదయోగ్యంగా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. దేశ భారతదేశ చరిత్రలో ఆర్టికల్ 3 ఉపయోగించింది మొట్టమొదటిసారిగా మన రాష్ట్రానికి సంబంధించి ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. పార్లమెంట్లో అనేక సందర్భాల్లో పోరాడారు. ఆ రోజు ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు పోరాడారు. అయితే ఆ దేశ ఈ సమయంలో మీరు చూడాలంటే నో కాన్ఫిడెన్స్ కూడా పార్లమెంట్లో పెట్టారు. నో కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు అన్ని పార్టీలు పెట్టి దీన్ని స్టాలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ మెంబర్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు పోరాడారు. కానీ 9/12/2013, 11/12/2013, అదే మరిగా 12/12/2013, 13/12/2013, 16/12/2013, 17, 18 ఇన్నిసార్లు పెట్టారు. కానీ లాస్ట్ మూమెంట్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు విత్డ్రా చేసుకున్నారు. అక్కడ అందరూ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మెంబర్లు, తెలుగుదేశం పార్టీ మెంబర్లు ఉంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నో కాన్ఫిడెన్స్ కూడా విత్డ్రా చేసుకున్నారంటే సమస్య పరిష్కారం చేయకుండా ఏ కారణాలో వారు చెప్పాలి తప్ప, అది వారు ఆలోచించాలి తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
ప్లీజ్ స్టేట్మెంట్ కంప్లీట్ కానివ్వండి, మీరు మాట్లాడుదురు కానీ తప్పకుండా మీకు టైం ఇస్తాను, సఫిషియెంట్ టైం ఇస్తాను మీకు, నోట్ చేసుకోండి, అన్ని మాట్లాడుదురు కానీ. న్యూస్ ఏపీలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.